ఆయన సన్నిధిలో గడిపే అవకాశమును అనుగ్రహించాడు దేవుడు. మరి ఆయన అనుగ్రహించినటువంటి విలువైన సమయాన్ని తన మాటల చేత మనమందరము కలిసి మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రియులకు ఉన్నతమైన ప్రేమ మనల్లందరినీ విడిచిపోక తన భద్రతలో మనల్లందరినీ కాపాడుతూ ఈ ప్రకృతిని మనకు కంచెగా భద్రతగా నియమించి ఈ ప్రకృతి ఒడలు మనల్లందరినీ ఆయన కాపాడుతూ వస్తున్నాడు. అయితే ఆయన కాపాడుతున్నటువంటి ఆయన ప్రేమను మనం గుర్తెరగక సమాజంలో ఉంటున్నటువంటి లోకము ఆచరిస్తున్నట్టుగా, సమాజం అనుకుంటున్నట్టుగా మనము కూడా మరలా లోకంలోనే కలిసిపోతూ దేవునికి ఆయాసాన్ని తెప్పిస్తూ దేవుని దృష్టికి మన జీవితాలను అసహ్యమైనవిగా, ఆయనకు ఇష్టం లేని జీవితాలుగా మనమందరము గడుపుతున్నాం. ఇలాంటి ఈ తరుణములో ఎవడైనా దేవుణ్ణి విస్మరించి దేవుణ్ణి మరలా ఆయన మాటలు వినకుండా లోకములో కలిసిపోకుండా దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు తన మాటలను నాకు వినిపించలేదు, నాకు చెప్పేవారు ఎవరు లేరు అని మనిషి అనకుండగా దేవుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన ఈ ప్రకృతిని ఒక భద్రతగా మనకు నియమించాడు. అది చాలాసార్లు మనం వినే ఉన్నాం. దేవదూతలను దేవుడు మనకు భద్రత నియమించాడు అని, ఆ భద్రత వలయంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని చాలాసార్లు మనం విన్నాం. అయితే అదే దేవదూతలను దేవుడు ఎన్ని రకాలుగా వాడుతున్నాడో, లేదంటే ఎన్ని రకాలుగా దేవదూతలను మన మధ్యలో ఉంచాడో కొన్ని సందర్భాలను మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈరోజు ఏదైనా ఒక గుంపుగా కూడి ఉన్నటువంటి ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రజల మధ్యలో ఏ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆ ప్రదేశంలో మనం ఉంటాం. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, ఎవరు ఎందుకోసం ఎంతసేపు కూర్చున్నారు, ఏ బ్యాగు పట్టుకొచ్చారు, ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టారా లేదా, ఇవన్నీ వారు పరిశీలన చేస్తుంటారు. ఎక్కువగా మరి ఫారిన్ కంట్రీస్లో ఫ్లైట్లో దిగినటువంటి ఒక వ్యక్తి ఎక్కడికెక్కడికి తిరుగుతున్నాడో, అంటే వీధుల గుండా ఆయన వెళ్ళినప్పుడు ప్రతి చోటును సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతుంది. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈరోజు ప్రపంచమంతా ఏ నేరాలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు అన్నవి ఇప్పుడు ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. మన చర్చిలో కూడా అవి ఉంచుకున్నాం. ఎందుకు అంటే ప్రభుత్వం వారు మనకు ఆదేశించిన ఆదేశాల మేరకు, ఆ ఆదేశాలు ఏమంటే చర్చిలలో బాంబులు పెట్టడం, అక్కడ ఉంటున్నటువంటి విశ్వాసులను హతమార్చడం, అలాగే మసీదులలో బాంబులు పెట్టడం, అక్కడ ఉంటున్నటువంటి ముస్లిం సోదరులను చంపేయటం, గుళ్ళలో ఇలా జన సందోహం ఎక్కువగా ఉన్నటువంటి చోట సీసీ పర్యవేక్షణ ఉండాలి. ఎవరు కొత్త వారు వస్తున్నారు, ఆ కొత్తవారు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇవన్నీ పసిగట్టాలంటే, నేరాలను అదుపులో పెట్టాలి అంటే
సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి అని ప్రభుత్వం వారు ఎక్కువగా ఆ, ప్రజలు ఉన్నటువంటి చోట ఇలాంటివి ఉంచుకోండి, ఇలాంటివి పెట్టండి అని ఆజ్ఞలు జారీ చేస్తుంటారు. అలాగే వ్యక్తిగత ప్రొటెక్షన్ కోసం వ్యక్తిగత ప్రొటెక్షన్ కోసం కూడా మనం ఇల్లు వదిలి ఏదైనా ఊరికి వెళ్ళిపోతున్నప్పుడు మన ఇంటిలో ఉంటున్నటువంటి బంగారం కానీ నగదు కానీ దొంగలు ఎత్తుకొని పోకుండా ఉండాలి అంటే పోలీస్ వారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు ఒక సీసీ కెమెరా పెట్టడం, ఆ సీసీ కెమెరా దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంచటం, ఆయన రాత్రంతా దాన్ని పర్యవేక్షణలో చూడటం, అంటే దానికి కాపలా అన్నమాట. ఆ ఇంటికి కాపలా ఆయన ఎక్కడ ఉంటాడు, ఇంటి దగ్గర కానీ ఆయన ఉండడు, ఏ వ్యక్తులు ఉండరు, కాపలా ఒక సీసీ కెమెరా పెడతాడు. ఆ సీసీ కెమెరాలో కనిపిస్తున్నదంతా మరి నెట్వర్క్లో చూస్తుంటారు. ఇదంతా మనం నేరాలు జరగకుండా నేరాలు అదుపులో ఉంచటానికి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి పర్యవేక్షణ. అయితే ఇది ఎందుకు చెబుతున్నాను అంటే దేవుడు కూడా ఒక పర్యవేక్షణ పెట్టాడు. బాగా వినాలి. దేవుడు కూడా ఒక పర్యవేక్షణ పెట్టాడు. ఆ పర్యవేక్షణలో మనమందరము మన సంచారాలు జరుగుతున్నాయి. బాగా వినాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మీరున్నారు అని సీసీ కెమెరాలు ఉన్నటువంటి చోట వ్రాస్తారు. అంటే మీరు వేసేటువంటి ప్రతి అడుగు, మీరు అనుసరించేటువంటి ప్రతి తీరు సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. కాబట్టి మీరు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు అని ముందు జాగ్రత్త చెప్తారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనను నువ్వు చేయకుండా జాగ్రత్తగా ఉండు అని ఆ నోటీస్ మనకు హెచ్చరిస్తుంది. దేవుడు కూడా మనల్ని ఈ ప్రకృతిలో పర్యవేక్షణ మధ్యలో పెట్టాడు. వింటున్నారమ్మా? దేవుడు కూడా మనలను పర్యవేక్షణలో పెట్టాడు. సీసీ కెమెరాలు లేవనుకోండి, ఎలా ఉంటాం? అక్కడ ఇష్టానుసారంగా ఉంటాం కదా. ఇష్టం వచ్చిన పని చేస్తుంటాడు. దొంగ పని వాడే చేస్తుంటాడు. మరి ఇంకొక పని చేస్తుంటాడు. అదే సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి, అందరూ అలర్ట్గా క్రమబద్ధంగా మర్యాదగా గౌరవప్రదంగా సీసీ కెమెరాలు ఉన్నాయి కనుక నడుచుకుంటారు. సీసీ కెమెరాలు లేవనుకోండి, దొంగలను పట్టించే కెమెరాలు లేవు కాబట్టి దొంగకు విచ్చలవిడి. సీసీ కెమెరాలు ఉంటే అయ్యో బాబోయ్ జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు వాడు. దొంగతనం చేసేవాడు కూడా జాగ్రత్తగా ఉంటాడు కదా. ఈరోజు ఇలా ప్రభుత్వం నేరాలను అరికట్టుతుంది. దేవుడు ఈ ప్రకృతిలో మనలను కూడా పర్యవేక్షణలో పెట్టాడు. నీ సంచారం, నీ అడుగులు, నీ మాట, నీ ప్రవర్తన, మన ఆలోచనలన్నిటిపైన దేవుడు పర్యవేక్షణ పెట్టాడు. దేనిని పర్యవేక్షణ పెట్టాడు? ఆలోచించండి. దేనిని పర్యవేక్షణ పెట్టాడు? ఏ పర్యవేక్షణల మధ్యలో మనల్ని చూస్తున్నాడు? ఏ పర్యవేక్షణ అంత వీడియోస్ను అవి రికార్డు చేయగలుగుతున్నాయి? ఆడియోస్ అలాగే వీడియోస్ వాటన్నిటినీ ఎలా రికార్డు చేయగలుగుతున్నాయి అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఒక మాటను దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఆ మాటను మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనం. ఈ కట్టడలన్నింటినీ నీవు గైకొని ఆచరింపవలెను. వాటిని గూర్చి
నీ జనముల దృష్టికి ఆ, ఆ, వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకము గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా నీ దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు అని ఆజ్ఞల గురించి మాట్లాడుతున్నాడు. ఆజ్ఞల గురించి మరలా రివిజన్ చేస్తూ వీటన్నిటిని దేవుడు మాట్లాడిన తర్వాత 26వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, 26వ వచనం. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండగా త్వరగానే బొత్తిగా నశించిపోవుదరని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే భూమి అలాగే ఆకాశం, భూమిని ఆకాశమును దేవుడు సాక్షులుగా పెడుతున్నాడట. బాగా వినాలి. ఈ యోర్దాను దాటక ముందు చెప్పినటువంటి ఈ మాటలన్నీ ఏవైతే ఉంటున్నాయో వీటన్నిటిని కనుక మీరు పాటించకపోతే మీరు బొత్తిగా నశించిపోతారు. నేను ఏ మాట చెప్పలేదు మీకు, మరి ఒక మాట కూడా చెప్పకుండా మమ్మల్ని అనవసరంగా ఆయన తిడుతున్నాడు, ఆయన కొడుతున్నాడు, మమ్మల్ని నశింపజేస్తున్నాడు అని మీరు ఒకవేళ అనుకుంటారేమో. కాబట్టి ఈ భూమిని ఆకాశమును ఏం పెడుతున్నాను? సాక్షులుగా ఉంచుతున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. భూమి అలాగే ఆకాశము సాక్ష్యములుగా ఉంచాడట. ఈ భూమి పంటలు పండటానికి మనం నేర్చుకున్నాం కదా. భూమి పంటలు పండటానికి, భూమి నుంచి మరి ఎన్నో ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి, ఎన్నో కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి, భూమిలో నుంచి ఎన్నో వస్తువులను మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం, తయారు చేసుకుంటున్నాం. భూమిలో నుంచి మట్టిని తీశాడు, ఆ మట్టిని మనిషిగా నిర్మించాడు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ అదే భూమిని, మనకు ఆహారాన్నిచ్చే భూమిని, మన కడుపు నింపే భూమిని దేవుడు దేనిగా పెడుతున్నాడట? సాక్షిగా ఉంచుతున్నాడట. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఏ భూమి అయితే మనకు ఆహారాన్ని ఇస్తుంది, ఏ భూమి అయితే మనకు పంటలను ఇస్తుందో, ఏ భూమి అయితే మనకు చక్కటి వస్తువులను నిర్మించి ఇవ్వగలుగుతుందో, ఈ భూమిని దేవుడు సాక్షిగా పెట్టాడట. మరి ఈ భూమి సాక్షిగా ఉంచితే ఆదాము మొదలుకొని నేటి వరకు కోట్ల మంది ప్రజలు కదా, కోట్ల మంది మనుషులు వచ్చారు. మరి ఇన్ని కోట్ల మంది యొక్క వీడియోసును, ఆడియోసును, ఇన్ని సాక్ష్యాధారాలను భూమి తనలో భద్రపరచుకుంటుందా, భద్రపరచుకోలేదా? ఆలోచించండి. అంత కెపాసిటీ భూమికి ఉందా లేదంటారా? అమ్మ, వాక్యం వింటున్నారా? ప్రియులారా, ఆలోచించండి. ఈ భూమి మనకు సాక్ష్యముగా ఉంచుతున్నాడట. దేనికోసం? ఒకప్పుడు ఇశ్రాయేలులతో మాట్లాడుతూ మీకు ఈ మాటలన్నీ చెప్పాను కదరా, కాబట్టి ఈ మాటలు మీరారంటే, ఈ మాటలు కనుక మీరు పాటించలేదంటే మీరు నశించిపోతారు. ఇందుకు సాక్షులు ఎవరో తెలుసా? భూమి, ఆకాశము అన్నాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఇది అలాగే ఉంచుకోండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు.
ప్రియులారా బాగా వినాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. బాగా వినాలి ఈ పదాలు. సర్వలోకానికి వెళ్ళమన్నాడు. సర్వ ప్రజలకు సువార్తను ప్రకటించమంటే బాగుంటుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? సర్వ సృష్టికి. అమ్మ వింటున్నారా? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలట. సువార్త ఎవరికి అవసరం? అమ్మ సువార్త ఎవరికి అవసరం? పాపం చేసిన మనకు కదా. ఆయన మరణ సమాధి పునరుత్థానాలకు సంబంధించినటువంటి సువార్త మనకు అవసరం. సర్వ సృష్టికి ఏం అవసరం కదా? సర్వ సృష్టిలో ఏమున్నాయి? నదులున్నాయి, చెట్లున్నాయి, పర్వతాలున్నాయి, మరి మంచు కొండలు ఉన్నాయి, లోయలున్నాయి, సరస్సులు ఉన్నాయి. ఇవన్నీ సర్వ సృష్టి. అయితే ఈ సర్వ సృష్టికి ఏం ప్రకటించాలటమ్మా? సువార్తను ప్రకటించాలట. కొండలకెందుకు సువార్త? చెట్లకెందుకు సువార్త? మృగాలకెందుకు సువార్త? పక్షులకెందుకు సువార్త? సర్వ సృష్టి అంటే ఆయన సృజించిన ప్రతిదానికి సువార్త వినబడాలంట. ఎందుకు సువార్త వినబడాలి? ఎందుకు సువార్త వినబడాలి అంటే ఆ సువార్త సృష్టికి ఎందుకు వినబడాలంటే అది మన మీద సాక్ష్యముగా ఉంచబోతున్నాడు కనుక. దానిని మన మీద సాక్షిగా ఉంచబోతున్నాడు కాబట్టి దేవుడు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు. ప్రియమైన వారలారా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనం. జనులందరితో ఇట్లనుము, ఆలోచించుడి, యెహోవా మనకు చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును అంటున్నాడు. చూడండి, దేవుడు మనతో మాట్లాడినవన్నీ ఈ రాతికి వినబడ్డాయి కాబట్టి ఈ రాయి మన మీద ఏదిగా ఉందట? సాక్షిగా ఉంది అంటున్నాడు. ప్రియులారా బాగా వినాలి. ఈ రాళ్ళన్నీ వింటున్నాయట. ప్రియులారా బాగా వినాలి. సాక్షులుగా ఉంచబడిన ఈ ప్రకృతి ఏం చేస్తుందట అమ్మా? వింటుందట. అంటే వింటుందంటే రికార్డు చేసుకుంటుంది. ఆడియోస్ను రికార్డు చేసుకుంటుంది. ఆదాము మొదలుకొని నేటి వరకు బ్రతికినటువంటి మనుషులందరి ఆడియోస్, వారు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయా? అన్నీ రికార్డ్ అవుతున్నాయి. మనం మాట్లాడుకునే మాటలు, మనం సంచరించే సంచరణ, ఇదంతా ఈ సంచారములన్నీ ఏం చేస్తుందట? అన్నీ రికార్డ్ అవుతున్నాయట. అన్నిటినీ భద్రపరుచుకుంటున్నాయట. ఈ భూమి భద్రపరుచుకుంటుంది, రాయి భద్రపరుచుకుంటుంది, చెట్టు భద్రపరుచుకుంటుంది, అన్నీ భద్రపరుచుకుంటున్నాయట. అంత కెపాసిటీ ఈ ప్రకృతికి ఉందా? ఈ ప్రకృతికి అంత కెపాసిటీ ఉందా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు మొబైల్ వాడుతున్నారు కదా, ఈ మొబైల్ వాడుతున్నటువంటి డేటా ఏదైతే స్టోరేజ్ ఏదైతే ఉందో, స్టోరేజ్ను భద్రం చేసుకోవటానికి కొందరి దగ్గర 6 GB ఉంటుంది, కొందరి దగ్గర 8 GB ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి 32 GB, 64 GB కొందరి దగ్గర ఉంటుంది, 64 GB ఉంటుంది.
128 జీబీ ఉంటుంది, ఇంకా 256 జీబీ కూడా ఉంటుంది. ప్రియులారా ఆలోచించండి. అంటే డేటాను భద్రం చేసుకోవటానికి ఈ మొబైల్ గురించి చెప్తే మీకు అర్థం కాదు. మెమొరీ కార్డు ఉంటుంది కదమ్మా, మెమొరీ కార్డు చిన్న చిప్, అది చిన్నది. ఈ చిన్న చిప్పు ఎన్ని పాటలను భద్రపరుచుకుంటుంది అది? ఆ చిన్న మెమొరీ కార్డు చూడడానికి చిన్నగా ఉంటుంది, పడిపోతే దొరకదు, అది అంత చిన్నగా ఉంటుంది. అంత చిన్నదైనటువంటి మెమొరీ కార్డు మరి వందల పాటలను అది భద్రం చేసుకుంటుంది, నిల్వ ఉంచుకుంటుంది, అందులో నిల్వ ఉంచుకుంటుంది. ఇది మెమొరీ కార్డు మనం చూస్తున్నాం. ఒకప్పుడు సీడీలు ఉండేవి, సీడీలలో పాటలు వినేవాళ్ళం, అంటే ఆ పాటలను అది భద్రపరుచుకుంది. దాన్ని మనం ప్లే చేసుకోగలిగితే ఆ భద్రపరుచుకున్నటువంటి పాటలను మనం వినేవాళ్ళం. ఆ సీడీలు లేనప్పుడు క్యాసెట్లు ఉండేటివి, రీల్ క్యాసెట్లు. ఆ రీల్ క్యాసెట్లు అవి ఆడియోస్ను భద్రపరుచుకునేవి, వీడియోస్ను భద్రపరుచుకునేవి. అంటే 1 గంట పాటు అవి భద్రపరుచుకుంటాయి. కొన్ని 2 గంటలు, కొన్ని 4 గంటలు, కొన్ని 8 గంటలు, కొన్ని మరి వందల గంటలు, వేల గంటల వరకు ఈరోజు భద్రపరుచుకునే డేటా, భద్రపరుచుకునేటువంటి ఆ వస్తువులను మనిషి తయారు చేసుకున్నాడు, మెమరీ కార్డ్స్ను తయారు చేసుకున్నాడు. ఈ మెమరీ కార్డు తయారు కావాలంటే ఎక్కడి నుండి తయారవుతుంది? ఎక్కడి నుండి తయారవుతుందమ్మా? ఎక్కడి నుండి తయారవుతుందంటే ప్రకృతిలో నుంచి, భూమిలో నుంచి. ఇసుక మీరు చూస్తుంటారు కదా, ఇసుక. ఆ ఇసుక గోడలు కట్టడానికి మాత్రమే అని మీరు అనుకుంటారు, కానీ ఆ ఇసుకలో ఉండేటువంటి సిలికాన్ అనేటువంటి పదార్థం వలన మనం మాట్లాడే మాటలు, మనం తీసే వీడియోస్ అదంతా భద్రపరుచుకుంటుంది. ఇసుకలో ఉంటున్నటువంటి ఆ సిలికాన్ అనేటువంటి పదార్థం, దాని ద్వారా దాన్ని తయారు చేస్తారు. ప్రియులారా ఆలోచించండి, చిన్న ఇసుకకే ఇంత పదార్థాన్ని, ఇంత విషయాన్ని జ్ఞాపకం ఉంచుకునేటువంటి శక్తి ఇంత చిన్న మెమరీ కార్డుకే ఉన్నప్పుడు, ఇంత విశాలమైనటువంటి భూమి కదా, ఎంతో విశాలమైన భూమి, ఎన్నో చదరపు కిలోమీటర్ల దూరం విస్తీర్ణం కలిగినటువంటి ఈ భూమి ఎంతమంది వీడియోస్ను భద్రపరచుకోగలగదో ఒకసారి ఆలోచించండి. అందుకొరకే మనం మాట్లాడే మాటలన్నీ ప్రకృతి వింటుంది. ఆ ప్రకృతిలో ఏమున్నాయో తెలుసా? నీవు నివసిస్తున్నటువంటి గోడ, ఆ గోడలలో పేర్చినటువంటి రాళ్ళు అవి ఏమి చేస్తున్నాయట? వింటున్నాయట. గోడ కడుతున్నానులే, ఫ్యాన్ బిగించుకుంటున్నానులే, లైట్ పెట్టుకుంటున్నానులే, ఆ లైట్ వెలుగులో నేను బాగా పని చేసుకోగలుగుతున్నానులే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ లైట్ ఏం చేస్తుందో తెలుసా? అంత రికార్డ్ చేసుకుంటుంది. నీవు నివసిస్తున్నటువంటి ఇంటిలో ప్రతి పదార్థం, ప్రతి పాత్ర నీ వీడియోస్ను భద్రం చేసుకుంటుంది. ఏ రోజున ఏం తిన్నావో నువ్వేమైనా, అమ్మ నిన్న రాత్రి ఏం తిన్నారో చెప్తారా మీరు? ఏం తిన్నారో చెప్తారా? కాస్త తల గీక్కొని చెప్పాలి మనం. 2 వారాల కిందట ఏం తినాలంటే ఇంకా 2 చేతులతో 2 మరి గోక్కోవాల్సిందే, అవునా కదా? కానీ ప్రకృతిని అడిగితే నీవు ఎప్పుడు ఏం తిన్నావో వీడియోస్ను చూపిస్తుంది, ఏం బట్ట కట్టుకున్నావో చూపిస్తుంది, ఎలా నువ్వు పని చేశావో అదంతా వీడియోస్ను అది భద్రపరుచుకుంటుందట ఈ ప్రకృతి. అందుకొరకే చెప్తున్నాడు ప్రియమైన వారలారా, ప్రకృతి ఒడిలో ఆదమరిచి నిద్రపోతూ హాయిగా ఉన్నాము, మనం ఏం చేసినా ఎవరు పట్టించుకోరలే అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు చేసేటువంటి ప్రతిదీ, నువ్వు సంచరించే ప్రతి అడుగు, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు అనుసరించే ప్రతి తీరు ఈ ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? రికార్డు చేస్తుంది. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడంటే నీ చుట్టూ ఏం పెట్టాడు? సాక్షులను ఉంచాడు. ఆ సాక్షులే సీసీ కెమెరా. నీ గరిటె తిప్పుతావు కదా బాగా, ఆ గరిటె ఒక సాక్షి. బాగా ఫ్యాన్ వేసుకుంటావు కదా గాలి ఆస్వాదించాలని,
ఆ ఫ్యాన్ ఒక సాక్షి. నీవు గోడను కట్టుకున్నావు కదా, గోడలో పేర్చిన ప్రతి ఇటుక, ప్రతి రాయి నీ సంచారములన్నిటినీ వీడియోస్గా భద్రపరుచుకునే ఒక సాక్షి. ఒక లైట్ నీ వీడియోస్ను, నీ ఆడియోస్ను, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావో ప్రతీది భద్రపరుచుకునే ఒక సాక్షి. ఈ సీసీ కెమెరాల మధ్యలో మన సంచారాలు జరుగుతున్నాయి. ప్రియులారా, ఆలోచించండి. అందుకొరకే మనుషులకు జాగ్రత్త చెప్పటానికి, మనుషులు తమ జాగ్రత్తలో, తమ జీవన విధానములో జాగ్రత్త కలిగి జీవించాలి అని దేవుడు సీసీ కెమెరాలను పెట్టాడట. సీసీ కెమెరాలు లేకపోతే విచ్చలవిడి, సీసీ కెమెరాలు ఉంటే మర్యాదస్తులముగా ఉంటాం కదా. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, నీ దగ్గర నీ చుట్టూ ఏం పెట్టానో తెలుసా? సీసీ కెమెరాలను పెట్టానయ్యా, సీసీ కెమెరాలు పెట్టాను. నువ్వు వాడుకుంటున్నటువంటి మొబైల్, నువ్వు చూస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావో అది రికార్డ్ చేసుకుంటుంది. అంటే అది కూడా ఒక సాక్షి. అలాగే నువ్వు ఫ్యాన్, నువ్వేం తింటున్నావు, ఏం బట్ట కట్టుకుంటున్నావు, ఈ బట్టలు కూడా మన మీద సాక్షే. ఇది కూడా వీడియోస్ చెబుతుంది. నిన్నటి సంవత్సరమున ఏం బట్టలు కుట్టించుకున్నామో మనకు గుర్తుండదు, కానీ నువ్వు కట్టిన బట్ట నీ ఎదుట నిలబడి చెబుతుందట, పలానా సంవత్సరములో పలానా తేదీన పలానా సమయమున పలానా ఫంక్షన్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో నన్నే ధరించుకున్నావు అని చెప్పేసి సాక్షిగా ఈ బట్ట మన దగ్గరకు వస్తుందట. ప్రియులారా, ఆలోచించండి. చదవండి యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథము ఎన్నో అధ్యాయం? 24వ అధ్యాయము 27వ వచనం. జనులందరితో ఇట్లా నేను ఆలోచించండి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును అంటున్నాడండి. మనతో చెప్పిన మాటలన్నీ రాళ్ళు వింటున్నాయట, రాళ్ళు వింటున్నాయట. ప్రియులారా, ఆలోచించండి. అంటే వీడియోస్ను రికార్డు చేస్తున్నాయట. అరే జాగ్రత్త అని చెప్పాను కదా, ఒకరోజు సభలలో దైవ సేవకుని నీ దగ్గరకు పిలిపించాను, ఆ పిలిపించినటువంటి సందర్భంలో పలానా పాట అని చెప్పాడు కదా, జాగ్రత్త అని ఆ రోజే చెప్పాను కదా అని దేవుడు మన దగ్గర ఉంటున్నటువంటి వాటన్నింటినీ, బాక్సులను, మైకును, కుర్చీని, బరకాను అన్నింటినీ తీసుకొని వచ్చి చెప్పండి వీనికి వినిపించానా లేదా అని చెప్తాడట. అప్పుడు నేనే ప్రభువా, నా పట్ట కిందనే వీళ్ళు కూర్చున్నారు, నా కుర్చీలోనో కూర్చున్నారని ఒక కుర్చీ వస్తుందట. ఆ కుర్చీ దగ్గర, ఆ కుర్చీ వచ్చి నా కుర్చీలోనే ఇతడు కూర్చున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, వాక్యం విన్నాడు, వినలేదని అంటున్నాడు, ఇదిగో నా దగ్గర కూర్చున్నాడు. అప్పుడు బట్టలు వస్తాయట. అప్పుడు బట్టలు ఇదిగో ఈ రంగులో ధరించాడు అని బట్టలు వచ్చి నిలబడతాయట. వాచ్ వచ్చి నిలబడుతున్నారు, ఇదిగో నన్నే ధరించాడు, వాచ్గా స్టైల్గా వచ్చాడు మరలా. ఇవన్నీ మన మీద సాక్షులు. అలంకరణ కోసం పెట్టుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అలంకరించుకున్న నీ బంగారే నీ మీద సాక్ష్యం చెప్పబోతుంది. నువ్వు పెట్టుకున్నటువంటి వాచే నీ మీద సాక్ష్యం చెప్పబోతుంది. నువ్వు వేసుకున్నటువంటి బట్టలే నీ మీద సాక్ష్యముగా రేపొద్దున ఉండబోతున్నాయి. ఇవన్నీ సీసీ కెమెరాలు తగిలించుకుంటున్నానని తెలియక తగిలించుకుంటున్నావు. నువ్వు బట్టలు వేసుకుంటున్నాను అనుకుంటున్నావు, నెక్లెస్ వేసుకుంటున్నాను అనుకుంటున్నావు, వాచ్ పెట్టుకుంటున్నాను అనుకుంటున్నావు, చెప్పులు తొడుక్కుంటున్నాను అనుకుంటున్నావు, చెప్పుల్లే అని నువ్వు అనుకుంటున్నావు. కాదు, అది సీసీ కెమెరా. బట్టల్లే అనుకుంటున్నావు, బట్టలు కాదవి, సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరాలను ధరించుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావో, ఎలా వెళ్ళిపోతున్నావో, ఎక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నావో అవన్నీ రికార్డ్ చేస్తున్నాయట. ప్రియులారా, ఆలోచించండి. ఇవన్నీ ఒకరోజు మన మీద రాతికి వినబడ్డాయి కాబట్టి, ఇవన్నీ రాతికి వినబడెను గనుక అది మీ మీద సాక్షిగా ఉంటుంది.
అన్నీ సాక్షులు. అందుకొరకే యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి సువార్త. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు కదా, వాక్యం వింటున్నారు. కొందరు వినడం లేదు కదా అమ్మ. చాలామంది వింటున్నారు, కొందరు వినడం లేదు. నిజంగా చెప్పండి, వింటున్నారా వినడం లేదా? కొందరు వినడం లేదు. మీరు విన్నా వినకపోయినా మీ బట్టలు మాత్రం వింటున్నాయి, మీరు వేసుకున్నటువంటి కమ్మలు వింటున్నాయి. అదే ఇక్కడ సందర్భం, అదే చదవండి మరలా. మనతో చెప్పిన ఈ మాటలన్నీ ఈ రాతికి అంటే పదార్థం రాళ్ళకు వినబడుతుంది, రాళ్ళు వింటున్నాయి. అలాగే బంగారు వింటుంది, నువ్వు వేసుకున్న డ్రస్సు వింటుంది, నువ్వు అలంకరించుకున్న నగలు వింటున్నాయి, నువ్వు తెచ్చుకున్న మొబైలు వింటుంది. ఇవన్నీ వింటున్నాయి. వీటన్నిటిని నువ్వు విన్నా వినకపోయినా అవన్నీ మాత్రం వింటున్నాయట. అవన్నీ విని అప్పుడు రేపు పొద్దున మన మీద ఏ విధంగా ఉండబోతున్నాయట? అవి సాక్షిగా ఉండబోతున్నాయి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. యెహోషువ గ్రంథములో గోడలు మరి రాళ్ళు వింటున్నాయని చెప్పాడు. ఇక్కడ హబక్కూకు గ్రంథములో ఏమంటున్నాడో తెలుసా? ఆ రాళ్ళే మొరపెడుతున్నాయట. ఏమని మొరపెడుతున్నాయి? వచ్చాడు ప్రభువా, మందిరానికి వచ్చింది, బాగా ఫ్యాన్ క్రింద కూర్చుంది. ఫ్యాన్ క్రింద కూర్చొని ఏం చేసింది చెప్తుందట. చదవండి. గోడలలోని రాళ్ళు వచ్చి నిద్రపోతుంది ప్రభు. ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా? ఆ ఫ్యాన్ ఏం చెప్తుంటుంది? ఇప్పుడే చెప్తుంది, అది ఎప్పుడో కాదు, ఇప్పుడే చెప్తుందట. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి. ఇప్పుడు పిల్లర్స్ కదా, పిల్లర్స్ అప్పుడంటే దూలం, పాతకాలంలో. అప్పుడు దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాయి. నిద్రపోతున్నాడు ప్రభువా. మరేం ప్రభువా దూలం అంటుందట? పడిపోదునా మీద? ఒక రెక్క ఇరిగిపోదునా అని అంటుందట ఫ్యాన్. ఉండు అంటే దేవుడు ఉండు వచ్చే వారం చూద్దాం. వచ్చే వారం కూడా నిద్రపోతుందా? చూద్దాం, కొన్ని రోజులు చూద్దాం అని దేవుడు వాటికి సమాధానపరుస్తున్నాడట. ఇవేమో చూస్తున్నవి తట్టుకోలేక ఫ్యాన్ వేసుకొని చక్కగా వాక్యం వినవలసినది పోయి ఆ ఫ్యాన్ కింద హాయిగా నిద్రపోతుంటే ఆ ఫ్యాన్ మాట్లాడుతుందట, రెక్కలు మాట్లాడుతున్నాయట. విరిగిపోదునా ప్రభువా, ఒక రెక్కనైనా విడిపోదునా అని ఫ్యాన్ మాట్లాడుతుందట. అలాగే గోడలు మాట్లాడుతున్నాయట, లైట్ మాట్లాడుతుందట. ప్రతీది ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తున్నాయట. ఇదిగో ప్రభువా, ఇంత చక్కగా ఇంత మంచి వాతావరణంలో వాక్యం వినబడుతుంటే, ఎంతమంది వాక్యం విన్నాడు చెప్పండి? సభలలో అందరూ వచ్చారు. ఓకే, అందరూ వచ్చారు. అందరూ విన్నారా వాక్యం? కొందరే. ప్రియులారా, ఆలోచించండి. నిద్రపోయిన వారెందరో, మాటలు పెట్టిన వారెందరో. ఇవన్నీ రికార్డ్ అయి ఉంటాయి, జాగ్రత్త. అందుకొరకే దేవుడు ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ, నీవు మందిరమునకు పోవునప్పుడు అక్కడ ఎలా ఉండాలో జాగ్రత్త. అంత రికార్డ్ అవుతుంది సుమా. మందిరంలోనో కాదు,
నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, నువ్వు పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు ఎక్కడెక్కడ ఏం చేశావో ప్రతీది పిన్ టు పిన్ ప్రతీది దేవుడు రికార్డు చేశాడు, ప్రతీది భద్రపరిచాడు, ప్రతి దానిలో ఆయన సాక్ష్యం ఉంచాడు. ప్రియమైన వాళ్ళరా, వాటన్నిటిని రేపొద్దున బయటికి తీశాడనుకోండి ఏ సమాధానం చెప్తాం చెప్పండి? ఏం సమాధానం చెప్తాం? అప్పుడప్పుడు మరి సీసీ కెమెరాలు లేవు అనుకొని దొంగతనం చేస్తుంటారు చాలామంది. దొంగతనం చేసి చిక్కిపోతుంటారు, దొరికిపోతుంటారు. అరే నువ్వు అక్కడ చేసింది దొంగతనం, నువ్వే కదరా అంటే నేను కాదయ్యా అంటాడు మరి ఎస్ఐ దగ్గర. ఇదిగోరా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది చూడు, ఇక్కడ నువ్వా కాదా అంటే అప్పుడు ఏం నోరెలా పెడతాడు వాడు కదా. ఈరోజు మనం కూడా సీసీ కెమెరాల మధ్యలో ఉన్నాం. ఏం చేస్తున్నామో అంతా రికార్డ్ అవుతుంది. నేను చేయలేదు ప్రభువాన్ని బొంకావనుకోండి, నేను మంచివాడిని ప్రభువాన్ని నువ్వు అన్నావనుకోండి, అప్పుడు సీసీ కెమెరా ఓపెన్ చేస్తాడు. మరి ఇక్కడ ఉండేది ఎవర్రా అని అంటాడు. ఇక్కడ ఉండేది ఎవరు? నువ్వా? నిన్ను బోలినవాడు ఇంకెవడైనా? ఇలా ఆలోచించండి. అందుకొరకే ఆ సీసీ కెమెరా ఓపెన్ చెయ్యక మునిపే దేవుని దగ్గర, అయ్యా నేను చేసింది తప్పు, నేను చేసింది పాపం, దయతో పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు, ఇక ముందు ఆ పాపానికి ఇక మార్గాన్ని నేను తెరవను, కాబట్టి ఇక నుంచి నేను మంచిగా ఉంటాను అని పశ్చాత్తాపడి సరైన క్రమమైన పద్ధతిని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నీ జీవన విధానం కనుక బాగుండగలిగితే దానిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి, ఇదిగో సీసీ కెమెరాలు వీడి దగ్గర ఉంచిన ఎలాంటి తప్పు చెయ్యకుండా గొప్పగా బ్రతికాడు అని మన గురించి గొప్పగా చెప్తాడు దేవుడు. మన గురించి గొప్పగా చెప్తాడు. ప్రియమైన వాళ్ళరా, పర్వతాలు వింటాయి, రాళ్ళు వింటాయి, దూలాలు వింటాయి, అన్నీ వింటాయి. మనం త్రాగుతున్న నీళ్ళు కూడా వింటాయి. ప్రియమైన వాళ్ళరా, మనం త్రాగుతున్నటువంటి నీళ్ళు కూడా మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో అవన్నీ నీళ్ళు కూడా వింటాయట. 104వ కీర్తన 104వ కీర్తన 7వ వచనం చదువుదాం, 6వ వచనం నుండి చదువుదాం. 104వ కీర్తన 6వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను, నీవు నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను, నీవు వాటికి నియమించు చోటికి పోవుటకై అది పర్వతములు ఎక్కెను, పల్లములకు దిగెను. దేవుని మాట వింటుందట. ఏది? నీళ్ళు దేవుని మాటలు వింటున్నాయట. అంటే వినే శక్తి నీటికి కూడా ఉంది. నువ్వు త్రాగుతున్న నీళ్ళు మినరల్ వాటర్ అంటావో, కుళాయి నీళ్ళు అంటావో, బోర్ నీళ్ళు అంటావో, నీ ఇష్టం ఏదైనా సరే, ఆ నీళ్ళు వినే శక్తి వాటికి ఉందట. వినే శక్తి కలిగినటువంటి ఆ నీళ్ళు దేవుని మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయట? పర్వతాలను ఎక్కుతున్నాయట, పల్లములకు దిగిపోతున్నాయట. అంటే దేవుడు ఏ చోటుకి వెళ్ళిపోమ్మంటే ఆ చోటుకి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి దిగిపోమ్మంటే అక్కడికి దిగిపోతున్నాయట నీళ్ళు. అంటే దేవుని మాటను విని తూచా తప్పకుండా ఆ నీళ్ళు ఆచరిస్తున్నాయి. ప్రియమైన వాళ్ళరా, అలాగే నీవు ఏం మాట్లాడుతున్నావో, ఎలాంటి మాటలు నీ పిల్లలతో మాట్లాడుతున్నావో, ఎవరితో ఏ మాటలు మాట్లాడుతున్నావో నీ చుట్టూ ఉంటున్నటువంటి నీళ్ళు వింటున్నాయి.
వింటున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఆలోచించండి. నీళ్ళ దగ్గర లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటే పొరపాటు. నీవు నివసిస్తున్నటువంటి ప్రతి చోట నీళ్ళే. రోడ్డుకి ఇరువైపులా కాలువ, మురుగునీరు, అది కూడా వింటుంది. అది మురుగునీరులే, అది ఇదంతా మురుగు కంపు కొడుతుందిలే అని నువ్వు అనుకుంటావు. ఆ మురుగునీరు కూడా నువ్వేం మాట్లాడుతున్నావో వింటుంది ప్రియమైన వాళ్ళరా. ఆ నీళ్లు కూడా రేపొద్దున మన మీద సాక్ష్యం ఉంచబోతున్నాడు, మన మీద సాక్ష్యం ఉంచబోతున్నాడు ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే మరల భూమి గురించి కూడా మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటను గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను అని అంటున్నాడు. భూమి ఏం చేస్తుందటమ్మా? దుఃఖపడుతుందట. దేనికి దుఃఖం? దేనికి దుఃఖం? ఆయన పిల్లలమైన మనము సరిగ్గా లేం కాబట్టి, ఆయన పిల్లలమైన మనము ఆయన మాట వినటం లేదు కాబట్టి, ఆయన పిల్లలమైన మనము ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మన జీవనాన్ని మార్చుకోవటం లేదు కాబట్టి ఏది దుఃఖపడుతుందో తెలుసా? నీ పిల్లలు చెడిపోతే నీకు దుఃఖం ఉండదేమో ఒకవేళ. చాలామంది తల్లిదండ్రులు చూడండి, పిల్లలు చెడిపోతున్నారని తల్లిదండ్రులకు చెప్తే, అందరి పిల్లలు లేరా, అందరి పిల్లలు చెడిపోతలేరా, నా పిల్లలు ఒక్కటేనా, ఇంత వెటకారంగా మాట్లాడతారు. నీకు దుఃఖం ఉండకపోవచ్చేమో, కానీ భూమి ఏం చేస్తుందటమ్మా? భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలయ్యా మిమ్మలను బట్టి అంటున్నాడు. భూమి దుఃఖపడుతుందట, భూమి బాధపడుతుందట. రోమీలకు రాసిన పత్రికలో ఏమంటాడు తెలుసా? ప్రసవ వేదన పడుతుంది భూమి. ప్రకృతి ప్రసవ వేదన. ప్రసవ వేదన అంటే మరణించేంత బాధ, చచ్చిపోయేంత బాధ, చావటానికి కూడా చావు లేని బాధ ప్రియమైన వాళ్ళరా. అలాంటి బాధ ఎవరి వలన? మన వలన. ఈ భూమికి దుఃఖం, ఆకాశానికి దుఃఖం, రాళ్లకు దుఃఖం, నీళ్లకు దుఃఖం, దూలాలకి దుఃఖం, పర్వతాలు దుఃఖపడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు దుఃఖపడుతున్నాయో తెలుసా? ఆయన పిల్లలమైన మనము సరిగ్గా లేం కాబట్టి. దానికెందుకంత బాధ? దానికెందుకంత బాధ? అది నిజమైన పనివారు కాబట్టి. యజమానుడి దగ్గర పనివాళ్ళు ఉంటారు. కొడుకు చెడిపోతున్నాడు అనుకోండి, తండ్రి బాధపడుతుంటాడు, యజమాని బాధపడుతుంటాడు. అక్కడ నమ్మకమైన పనివాడు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా కొడుకు చెడిపోతుంటే ఈయన కూడా బాధపడుతుంటాడు. అయ్యో నా కొడుకు వలన, నా యజమానుడు కొడుకు వలన నా యజమాని చాలా బాధపడిపోతున్నాడు, ఎందుకు పుట్టాడు వీడు అనవసరంగాని పనివాడు బాధపడుతుంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చూడు, నా యజమాని ఇంత కష్టపడి తిని తినక ఇంత ఆస్తిని కూడబెడితే వీడేమో తాగి తందనాలాడటానికి వీడు ఆస్తిని అంతటిని నాశనం చేస్తున్నాడని చెప్పేసి పనివాడు బాధపడుతుంటాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా యజమానుడు బాధపడుతున్నాడు పిల్లలమైన మన కోసం. మనల్ని చూసి పనివాడైనటువంటి భూమి కూడా ఏం చేస్తుందో తెలుసా? ఇలాంటి పిల్లలు ఉన్నారు ఒకటే, లేకపోయినా ఒకటే, దండగ ఇలాంటి పిల్లలేనా అని చెప్పేసి మన వలన భూమి దుఃఖపడుతుందట. ప్రియమైన వాళ్ళరా, మన వలన భూమి బాధపడుతుందట, బాధపడుతూ ఏడుస్తుందట. ఆ ఏడుపు ప్రసవ వేదనగా మారిపోయిందట. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. ఇదే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయములో ఆ భూమి ఇంకెంతగా విలవిలలాడిపోతుందో చెప్తున్నాడు చూడండి. 51వ అధ్యాయము 29వ వచనం. 51వ అధ్యాయము 29వ వచనం. ప్రియులారా,
భూమి కంపించుచున్నది, నొప్పి చేత నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది అంటున్నాడు చూడండి. నొప్పి చేత అది ఏం చేస్తుందమ్మా? గిజగిజలాడుతుందట. పానం విలవిలలాడిపోతుందట. కడుపులో తరుక్కుపోతుందట. దేనికి? దేనికి? మన పిల్లలు చెడిపోతే మనకంత బాధ ఉండదేమో. ఒకవేళ వాడే బాగుపడతాడులే, వాడే చదువుకుంటాడులే, పెరిగి పెద్దయిన తర్వాత వాడే నేర్చుకుంటాడులే అని మనం విడిచిపెడతామేమో. కానీ భూమి మాత్రం నొప్పి చేత గిజగిజలాడిపోతుందట ప్రియమైన వాళ్ళరా. మరి కొడుకు విపరీతమైనటువంటి ఘోరమైన తప్పిదాలు చేస్తున్నప్పుడు తండ్రికి అప్పుడప్పుడు ఏమవుతుందో తెలుసా? 10 మందిలో తిరుగుతున్నటువంటి తండ్రికి విపరీతమైన గుండె నొప్పి వచ్చేస్తుంది కదా. గుండె నొప్పితో బాధపడిపోతుంటాడు, అనవసరంగా టెన్షన్స్ గురవుతుంటాడు. పిల్లలు చెడిపోతున్నారని చెప్పేసి, కూతురు బాగులేదని చెప్పేసి, కొడుకు బాగులేదని చెప్పేసి చదువుకోవటానికి పంపిస్తే నా పిల్లలు నాకు కాకుండా మారిపోయారు, అక్కడ వారి జీవన విధానమే మార్చేసుకున్నారు, ఫ్రెండ్స్ అంటున్నారు, లవ్ ఎఫైర్స్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారని చెప్పేసి తండ్రి యొక్క గుండె నొప్పి చేత గిజగిజలాడుతుందే. అలా గిజగిజలాడుతున్నటువంటి తండ్రి యొక్క గుండె మనం చూసాం. కానీ భూమి నొప్పి చేత ఏం చేస్తుందమ్మా? గిజగిజలాడుతుందట. దానికి కిమ్స్ హాస్పిటల్ లేదే చేరడానికి. మనకన్నా కిమ్స్ హాస్పిటల్ ఉంది, అవునా? దానికి ఎక్కడుంది? కిమ్స్ హాస్పిటల్ లేదు, జనరల్ హాస్పిటల్ అసలే లేదు. ఇప్పుడు ఇలా ఆలోచించండి. అయినా ఆ బాధను దిగమింగుకుంటూ, ఆ బాధను ఓర్చుకుంటూ ఈ భూమి మనలను భరిస్తూ వస్తుంది. ఇవన్నీ మనం చేసేటువంటి కార్యక్రమాలు, మనం చేసేటువంటి ఆ నీచ కార్యాలన్నీ చూడలేక ఈ భూమి నొప్పి చేత గిజగిజలాడుతుందట. ఇప్పుడు ఇలా ఆలోచించండి. మరి నొప్పి చేత గిజగిజలాడుతున్నటువంటి ఈ భూమికి ఈ పరిస్థితి ఉంటే మనల్ని కన్న తండ్రి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒక పనివాడు, ఒక పరిచారకుడు, ఒక దేవదూతకే ఇంత బాధ ఉంటే, ఒక పనివాడికి ఎంత బాధ ఉంటే మనల్ని కన్న తండ్రికి ఇంకెంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే వీటన్నిటిని దేవుడు చూస్తున్నాడు. అన్నిటిని చూస్తున్నాను, అన్నిటిని గమనిస్తున్నాను, మీరు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు, జాగ్రత్త. కాబట్టి మీ జీవన విధానం జాగ్రత్త అని చెప్తున్నాడు. అయినా సీసీ కెమెరాలు ఇవన్నీ మనకు తెలిసి, ఇవన్నీ ఉన్నాయని మనకు తెలిసిన యథేచ్ఛగా విచ్చలవిడిగా తిరుగుతాం. ఇంకా బొత్తిగా పాడైపోతున్నారు ప్రియమైన వాళ్ళరా. నీవు సీసీ కెమెరాల మధ్యలో ఉన్నావని దేవుడు చెప్పినా మనం ఎలాంటి మొండలమో తెలుసా? మొండి జీవితం మనది, చాలా కఠినమైన జీవితం ప్రియమైన వాళ్ళరా. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం, నేను ఉండేది ఇంతే అని మన జీవన విధానాన్ని ఇంకా ఘోరంగా మార్చుకుంటామే. కానీ పశ్చాత్తాపం అస్సలు రాదు మన జీవితాలకు. దేవా నేను తప్పు చేస్తున్నాను, క్షమించు ప్రభువా అనేటువంటి మాట మన నోట హృదయపూర్వకముగా రాదు. పెదవుల మీద రావచ్చేమో, హృదయపూర్వకంగా రాదు ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే ఇవన్నీ చూస్తున్న ఈ భూమి అనేటువంటి సీసీ కెమెరా నొప్పి చేత గిజగిజలాడిపోతుందట ప్రియమైన వాళ్ళరా. మరి గిజగిజలాడుతున్నటువంటి ఈ భూమి, అయ్యా భూమి ఎక్కడ జాయిన్ అవుతావు? ఏ హాస్పిటల్? ఏం లేదు దానికి. మరి దాని బాధను ఓదార్చాలంటే ఎలా? మనం సరిగ్గా ఉంటే చాలు, మనం బాగుంటే చాలు, హృదయపూర్వకంగా భక్తి భావనల చేత దేవుని ఎదుట మనం నిలబడితే చాలు ప్రియమైన వాళ్ళరా. అదే భూమి కోరుకుంటుంది, దానినే దేవుడు ఆశిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. మరొక మాట చదువుదాం, మీకా గ్రంథం
మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. సర్వజనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోవుచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోవుచున్నాడు అంటున్నాడు. ప్రియులారా ఆలోచించండి. సర్వజనులారా మీరు ఆలోచించండి. రేపొద్దున నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఏం చేశారో వాటన్నిటిని ఒకరోజు నేను నిలబెట్టబోతున్నాను. భూమి నువ్వు కూడా నిలబడాలి. ఎందుకో తెలుసా? నీ మీదనే కదా వాళ్ళందరూ ఉండేది. నువ్వే కదా ఇన్నాళ్ళు భరించింది. నిన్నే కదా సీసీ కెమెరాగా ఉంచింది. ఇదిగో ఒకరోజు సర్వజనులందరినీ ఆదాము మొదలుకొని ఈ భూమి మీద నివసించిన ప్రతి ఒక్కరిని అందరిని వరుసగా నిలబెడతాడట. అలా వరుసగా నిలబెట్టి ఏ సంవత్సరంలో? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం పుట్టిన వారిని, క్రీస్తు శకములో పుట్టిన వారిని అందరినీ ఏ సంవత్సరంలో ఏం చేశారో, ఏం మాట్లాడారో వాటన్నిటిని నేను ఒకరోజు సాక్ష్యముగా మాట్లాడబోతున్నాను. వాటన్నిటిని ఆరా తీయబోతున్నాను. ఆరా తీసి ఒక్కొక్కడి పని పట్టబోతున్నాను. ఎప్పుడు తీస్తారు సాక్షులు? మా సాక్ష్యం మరి జడ్జి గారు ఎప్పుడు అడుగుతారు చెప్పండి? కేసు ఫైల్ అయ్యి కోర్టుకి వెళ్ళిపోయినప్పుడే కదా. ఇప్పుడు మన కేసులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎక్కడికి వెళ్ళిపోయాయి? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాయి. నా మీద ఏ కేసు లేదులే అనుకోవచ్చు. రోజు కేసులు రికార్డ్ అవుతున్నాయి. ఎక్కడ? పరలోకంలో. భర్తతో ఎలా కొట్లాడావో, భార్య భర్తతో ఎలా కొట్లాడిందో, తల్లిదండ్రులు పిల్లలతో ఏం మాట్లాడారో, పిల్లలు తల్లిదండ్రులతో ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ గురువులు విద్యార్థులు సంభాషణ, ప్రతి ఒక్కరి సంభాషణ, ప్రతి ఒక్కరి తీరు అంతా మొత్తం రోజు టోటల్గా ఏ రోజు కేసు ఆ రోజు ఫైల్ అవుతుందట. అక్కడ ఏ రోజు కేసు ఆ రోజు ఫైల్ అంతా తీస్తున్నాడట. ఎన్ని కేసులో నీ మీద నా మీద. ప్రియులారా ఆలోచించండి. మన మీద కేసులు అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఏ కేసు లేదు అనుకో, హాయిగా నిద్రపోతున్నావే నీవు. చనిపోయిన తర్వాత ఆ రోజు దేవుడు నిన్ను నిలబెట్టి నీ మీద ఉన్నటువంటి కేసులన్నీ బయటికి తీసి అప్పుడు తీస్తాడట. అలా కేసు తీసి అప్పుడు చెప్తాడట, భూమి ఏం చేశాడో చెప్పు. వీడియో చూపించి వీడికి మామూలుగా మాటినాడు, చెబితే మాటినాడు. తప్పు చేశావు కదరా అని మాట చెప్తే వీడు విన్నాడు. వీడు బొంకుతాడు, నేను చేయలేదని అంటాడు. కాబట్టి వీడియో ప్రొజెక్టర్ వేసి చూపించు. మరలా ప్రొజెక్టర్ కనబడదేమో, ఎల్ఈడి స్క్రీన్ మీద చూపించి వీడికి అని చెప్పేసి ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తాడట వీడియోస్ ఏం చేశాము. వాటన్నిటిని సాక్ష్యముగా నిలబెట్టబోతున్నాడు. ఆ సాక్ష్యం నిలబెట్టినప్పుడు మన దగ్గర సమాధానం ఏది చెప్పు? ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి ఇక్కడ ఈ లోకములో నువ్వు తప్పించుకోవచ్చేమో. ఎవరు చూడలేదు కదా, మరి నన్ను చూడలేదు కదా అని చెప్పేసి యథేచ్ఛగా నేను మంచివాడు నన్ను గొప్పగా ఫీల్ అవుతూ తిరగవచ్చేమో. కానీ దేవుని ఎదుట, సర్వజనులందరి ఎదుట ఎల్ఈడి వేసి స్క్రీన్ వేసి చూపించినప్పుడు అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు బొంకటానికి అవకాశం ఉందా? అబద్ధం మాట్లాడటానికి అవకాశం ఉందా? లేదు ప్రియమైన వారలారా. అందుకొరకే సర్వ పనులన్నీ, సర్వ మాటలన్నీ, సర్వజనులందరి రికార్డ్ అంతా దేవుడు ఈ ప్రకృతి ఒడిలో భద్రపరుస్తున్నాడు. వాటిని సాక్ష్యముగా ఉంచబోతున్నాడు ప్రియమైన వారలారా. కనుక సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నాము అని తెలియక ఇన్ని రోజులు ఒకవేళ తప్పులు చేసింటే దేవుడు క్షమిస్తాడేమో. ఈరోజు సీసీ కెమెరాల మధ్యలో పర్యవేక్షణలో ఉన్నావని తెలిసిన తర్వాత కూడా నువ్వు తప్పు చేసావనుకోండి, దానికి క్షమాపణ ఉండదు.
ఆ పాపానికి క్షమాపణ ఉండదు. కనుక ప్రియమైన వారిని ఆలోచించండి. రే, నీకు చెప్పించాను కదరా, ఒక మొబైల్ సీసీ కెమెరా అని చెప్పించాను, నువ్వు వాడుకుంటున్న గరిటె సాక్షి, నువ్వు త్రాగే గ్లాసు సాక్షి, నువ్వు త్రాగే నీళ్ళు సాక్షి, తినే ఆహారము సాక్షి, యాపిల్ పండు సాక్షి, డ్రాగన్ ఫ్రూటు సాక్షి. ఇవన్నీ సాక్షులేరా. నువ్వు తింటున్నానని అనుకుంటున్నావు, సాక్షులుగా నీ ఇంటికి పంపించాను, సాక్షులుగా నీ ఇంటికి పంపించాను. ఆ సాక్షులుగా పంపబడిన ఒక పండు సీసీ కెమెరా ఓపెన్ చేస్తుంది, అదంతా వీడియోస్ నీ ఎదుట ఉంచుతుంది. దానికి తగిన ప్రతిఫలాన్ని మనం అనుభవించక తప్పదు ప్రియమైన వాళ్ళరా. కనుక ఈ ప్రకృతి ఒడిలో భద్రంగా ఆదమరిచి నిద్రపోవాలని హాయిగా కంచె వేసి కాపాడుతున్న దేవుడే, నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో అదే భద్రతతో కూడినటువంటి ప్రకృతిని సీసీ కెమెరాగా నీ మధ్యలో ఉంచాడు దేవుడు. సీసీ కెమెరాగా భద్రతలో మరి ఆ పర్యవేక్షణలో ఉంచాడు. మనం మామూలులం కాదు కదా. మామూలుగా నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకోం. ఆదాము గారు వెళ్ళిపోయాడు, దేవుడు ఆదాము దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, అయ్యా ఎందుకయ్యా ఈ పని చేశావంటే అప్పుడు ఏమన్నాడు ఆదాము గారు? నిజంగానయ్యా నేను చేసింది తప్పే అన్నాడా? ఎవరు తమ మీద వేసుకోరు. ఆదాము యొక్క ప్రవర్తనే. ఆదాము పిల్లలం కదా మనం కూడా. మనం తప్పు చేస్తాం, తప్పు మీద వేసుకోం. ఎవరి మీద వేస్తున్నాడు ఆయన? భార్య మీద వేస్తున్నాడు. ఆ భార్య ఎవరి మీద వేసింది? ఏకంగా దేవుని మీదనే నేరం వేసేసింది. అంటే ఎవరు తప్పు ఎవరి మీద వేసుకోరు. కాబట్టి మన తప్పులు మన మీద కూడా వేసుకోం. కాబట్టి దేవుడు ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలను పెట్టాడు, ఎల్ఈడి స్క్రీన్ పెడతాడు, వీడియోస్ వేసుకొని రే చూడరా నీ ఇష్టం, ఏం చేయమంటావు చెప్పు అంటాడు. ప్రతి తప్పుకు పనిష్మెంట్ ఉండాల్సిందే కదా. పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ ఉండకూడదంటే పర్యవేక్షణలో అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సీసీ కెమెరాల మధ్యలో జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందామా? లేదంటే సీసీ కెమెరాల మధ్యలో నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగి దానికి తగిన శిక్షను పాతాళమందు పొందుకుంటారా? మీ ఇష్టం, నిర్ణయం మీ ఆలోచనకు విడిచిపెడుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.